టీడీపీ అభ్యర్థులతో ఎల్లుండి చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఫలితాలు రాకముందే అంచనాలతో సమీక్ష నిర్వహిస్తూ ఉండడం చర్చనీయాంశమైంది. పోలింగ్ రోజు నుంచి ఈసీ తీరుపై అసంతృప్తిగా ఉన్న బాబు అభ్యర్థులు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారు. దీంతో టీడీపీకి సోమవారం మీటింగ్ కీలకంగా మారింది. అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల్లో చంద్రబాబు సోమవారం భేటీ కానున్నారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిపై ఓ అంచనాకు రానున్నారు. ఈ విధమైన సమీక్షలు జరుపుకోవడం టీడీపీకి మామూలే అయినా ఫలితం తేలకముందే అంచనాలతో సమావేశం నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. ఫలితాలకు ముందుగానే ఈ నెల 22వ తేదీన జరపబోయే ఈ సమావేశంలో చంద్రబాబు ఏం చెబుతారు, చంద్రబాబు అభ్యర్థులకు ఏ దిశానిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ రోజు నుంచి ఈసీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చంద్రబాబు అభ్యర్థుల్ని క్షేత్రస్థాయి పోలింగ్ పరిస్థితిపై ఆరా తీస్తారని సమాచారం. టీడీపీ ఓటర్లు ఎక్కువగా ఉన్న బూత్లలో ఈవీఎంల మొరాయింపుపై ఆ పార్టీకి కొన్ని డౌట్లున్నాయి. దీంతో నియోజకవర్గాల వారీగా ఏ బూతులలో సమస్యలు వచ్చాయి, ఆ బూతుల పరిస్థితి ఏంటి, ఆ బూతుల పరిధిలోని ఓటర్లు తిరిగి ఓటేశారా లేదా అనే అంశాలపై పూర్తి సమాచారంతో రావాల్సిందిగా పార్టీ అధినాయకత్వం నుంచి అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. సోమవారం నాటి సమావేశంలో వచ్చే సమాచారం ఆధారంగానే ఈసీని టార్గెట్ చేసే విషయంలో జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటం చేయాలో చంద్రబాబు క్లారిటీకి వస్తారని సమాచారం. మహిళలు, వృద్ధులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయనే ధీమాతో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ జనసేన ప్రభావం ఏ మేరకు ఉందోననే విషయాన్ని అంచనా వేయడంలో టీడీపీ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జనసేన ప్రభావాన్ని కూడా అంచనా వేసుకుని సమావేశాలకు రావాల్సిందిగా పార్టీ అధిష్టానం నుంచి అభ్యర్థులకు ఆదేశాలు వెళ్లాయి. అలాగే మహిళల పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉందనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ హైకమాండ్ సూచించింది. దీంతో తమ తమ నియోజకవర్గాలకు చెందిన లెక్కలను బేరీజు వేసుకుంటూ అభ్యర్థులు తలమునకలై ఉన్నారు. టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు సోమవారం జరిగే భేటీకి నియోజకవర్గాల వారీగా అధికారుల జాబితాను సిద్ధం చేసుకురావాల్సిందిగా చెప్పినట్టు తెలుస్తోంది. టీడీపీకి వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులెవరో లెక్క తేల్చాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది.